పనిష్మెంట్ లేకుండా సక్సెస్ఫుల్గా, అలాగే ఆయన కొన్ని మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన కెరీర్ అంతా కూడా ఎక్కడా కూడా ఏ రిమార్కు లేకుండా చాలా మంచిగా చేశారు. ప్రమోషన్ కూడా ఆయన చాలా త్వరగా తీసుకోవడం జరిగింది. 2012లో ఆయన హెడ్ కానిస్టేబుల్గా ప్రమోట్ అయిన తర్వాత మన అన్నవరం పోలీస్ స్టేషన్లో కూడా పనిచేయడం జరిగింది. అలాగే ముంచింపుట్టు పోలీస్ స్టేషన్లో కూడా పనిచేశారు. అలాగే మన ఏఎస్ఐగా 2018లో మళ్ళీ కూడా ఎటువంటి రిమార్కు లేకుండా, ఎటువంటి పనిష్మెంట్లు లేకుండా 2018 సంవత్సరంలో ఏఎస్ఐగా కూడా ప్రమోట్ అయ్యారు. ఎంత సక్సెస్ఫుల్గా అధికారులు చెప్పిన పని తూచా తప్పకుండా పాటించి ఆయన ఎంత చక్కగా విధులు నిర్వర్తించి, ఎవరికైనా ఒకటే కావాలి, ఏ రిమార్కు లేకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్డ్ అవ్వడం కూడా అందరికీ కూడా చాలా పెద్ద టాస్క్. పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే పనిష్మెంట్స్ ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి దాంట్లో కూడా ఆయన సక్సెస్ఫుల్గా ఆయన కెరీర్ని ఈ రోజుతో చక్కగా ఎండ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి నా దగ్గర కూడా సుమారు నేను వచ్చి 1.5 year దాటింది, 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా నేను ఆయన ఇక్కడ రైటర్గా ఆయనకి ఉంచడం జరిగింది. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఇమీడియట్గా స్టేషన్కి రావడం, స్టేషన్లో మన ప్రాపర్టీ అయితేనేవ్వండి, రికార్డులు అయితేనేవ్వండి, అన్నీ కూడా చక్కగా చూసుకోవడం. ఆయన ఇంకా విశేషమైన ఏంటంటే ఆయన 62 సంవత్సరాలు ఇప్పుడు ఆయన వయసు. 62 సంవత్సరాల్లో కూడా చాలా ఫిట్గా ఉంటారు. ఆయన గంజాయి ఐడెంటిఫికేషన్ మేము చేయడం, గంజాయి కొట్టడానికి వెళ్తే ఆయన చాలా యాక్టివ్గా నలుగురు పని ఈయన ఒకడే చేస్తాడు. ఒకరోజు అయితే ఉదయం వెళ్ళాం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా గంజాయి కొడితేనే ఉన్నా, ఏం తినలేదు. అయినా కూడా మొత్తం ఆయన ముందుండి ఆయనే ఎక్కువ గంజాయి మొక్కలు నరకడం కూడా జరిగింది. అందులో కూడా ఈ నుంచి వచ్చి 2 yearsలో కూడా గంజాయి ఎక్కువగా ఒక 40 acres వరకు మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. 40 acresలో కూడా ఏ సైకిల్ని పక్కాగా తీసుకెళ్తాం, ఏ కొండ అయినా కూడా సులువుగా ఎక్కేసి ఇమ్మీడియట్గా కూడా దాన్ని పని పూర్తి చేసుకొని వస్తాం. ఫోన్కి అందుబాటులో ఉంటాడు, ఎటువంటి రిమార్కు లేదు నా దగ్గర కూడా. నాకు కూడా ఈ 1.5 year దాటి ఏదైతే నా టెన్యూర్లో చేశారో, నా టెన్యూర్లో కూడా నాకు బాగా సహకరించారో ఏఎస్ఐ గారు. ఈ తదుపరి తన ఫ్యామిలీతో చక్కగా ఏదైతే ఈ మిగతా లైఫ్ అంతా ఉందో, ఇప్పుడు దాకా కొద్దిగా టెన్షన్స్ అయి ఉంటాయి, ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి, ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అవుతారు. కాబట్టి తన ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని చెప్పేసి, తన పిల్లలకి కూడా టైం స్పెండ్ చేసి జీవితం అంతా కూడా సాఫీగా ఉండాలని చెప్పేసి, నేను ఏఎస్ఐ గారు జీవితం కూడా చాలా బాగుండాలని చెప్పేసి తదుపరి కూడా కోరుకుంటున్నాను. అలాగే ఏఎస్ఐ గారు ఎంత సక్సెస్ఫుల్గా చేసి నాకు కూడా కొద్దిగా మంచి పేరు తెచ్చారు. కాబట్టి ఆయనకి కూడా మనం అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమం, ఈరోజు ఆయన పదవి విరమణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏఎస్ఐ గారు మనందరి సమక్షంలో కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఏఎస్ఐ లక్ష్మణరావు గారు స్టేజ్ మీదకి వచ్చి తమ సీట్లో ఆశీర్వాదం అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇనిషియేషన్ మా సిఏ గారు. నాకైతే కొద్దిగా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయడం తక్కువ. సిఏ గారు కూడా ఇనిషియేషన్ తీసుకొని మన పక్కగా మంచిగా ఆయనకి ఎంత కష్టపడ్డాడో. 35 సంవత్సరాల సర్వీసు, 35 సంవత్సరాల్లో చాలామంది సిఏల దగ్గర, ఎస్ఐల దగ్గర, ఆఫీసర్ల దగ్గర చేశారు. ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా ఇంత చక్కగా చేసిన ఆయనకి మనం కూడా చక్కగా పంపించాలని చెప్పేసి సిఏ గారు కూడా నాకు ఈ ప్రోగ్రాం మంచిగా చేద్దామని చెప్పేసి నాకు కూడా మోటివేట్ చేసి ఈ ప్రోగ్రాంలో కూడా సార్ భాగస్వామి అయ్యారు. కాబట్టి సార్ను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే మన ఏఎస్ఐ గారు తాలూకు మిస్సెస్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మేడం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
అలాగే మాకు అన్ని విధాలకు పోలీస్ స్టేషన్ రక్షణలో మాకు సహాయ సహకారాలు నిరంతరం కూడా ఏ టైంలో కూడా అడిగిన ఆర్ఐ గారు అందుబాటులో ఇక్కడ ఉంటారు. వాళ్ళ సిబ్బందితో కూడా మాకు ఎల్లవెల్ల సహాయ సహకారాలు చేస్తూ మా శాంతి భద్రతల విషయంలో మాకు తోడ్పాటును అందించిన మా ఆర్ఐ గారికి కూడా స్టేజ్ని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆర్ఎస్ఐ గారు కూడా స్టేజ్ని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఏఎస్ఐ గారు తన విధి నిర్వహణలో భాగంగా నాకు చాలా కోఆపరేట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా ఫోన్ చేయగానే రెస్పాండ్ అవ్వడం, ఏ టైంలో అయినా నైట్ టైం అయినా డే టైం అయినా ఏ పని చెప్పినా కూడా విధేయతగా ఒబీడియంట్గా పనిచేశారు. అలాగే ఆయనకి కూడా అంత మంచి జరగాలని కోరుకుంటూ ఇప్పుడు ఎవరైతే మన పదవి విరమణ చేపడుతున్నారో ఏఎస్ఐ గారిని ఉద్దేశించి మా సిఏ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ సాయంత్రం శుభవేళ హుకుంపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా బాధ్యత నిర్వహించి ఈ దినం పదవీ విరమణ పొందుతున్న లక్ష్మణరావు గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. అలాగే యాక్చువల్గా మన ఈ సాయంత్రం శుభవేళ కలవడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయండి. అందులో మొదటిది ఏంటంటే ఆల్రెడీ మనకి మే 13వ తారీఖున జరిగిపోయిన ఎలక్షన్స్ అన్నీ కూడా మన మండలంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఒక చిన్న గొడవ కూడా జరగకుండా మనం ఇంత సక్సెస్ఫుల్గా ప్రతి దగ్గర కూడా పోలీస్ ఫోర్స్ లేకపోయినా సరే ప్రజలందరూ చాలా సహకరించి, అలాగే మన మీడియా మిత్రుల సహకారంతో, ప్రజల సహకారంతో మనం మే 13 జరిగిపోయిన జనరల్ ఎలక్షన్ 2024ని చాలా హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణంలో మనం ముగించుకోవడం జరిగింది. ఆ విధి నిర్వహణలో మా స్టేషన్ సిబ్బంది మరియు అలాగే మాతో పాటు రక్షణగా ఏపీఎస్పీ బెటాల్ నుంచి, మన 5th బెటాల్ నుంచి ఏపీఎస్పీ వారు కూడా మాకు రక్షణగా అక్కడ 45 మెంబర్స్ ఉంటారండి. స్టేషన్ సెక్యూరిటీ బయట మిగతా సెక్యూరిటీ పర్పస్లో వాళ్ళు కూడా విధి నిర్వహణలో భాగంగా ఇన్నాళ్ళు చాలా టాస్క్ అంటే కష్టతరంగా ఎలక్షన్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా విలేజ్ మీటింగ్లో అవనివ్వండి, వెహికల్ చెకింగ్లో అవనివ్వండి, ఏరియా డామినేషన్లో అవనివ్వండి, ప్రతిదీ కూడా ఇంటీరియర్ ఏరియా కూడా ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మాకు అవైలబుల్గా ఉండి అన్ని విధాలుగా ఈరోజు ఎలక్షన్ ఎంత సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి సహకరించిన మన ఏపీఎస్పీ సిబ్బంది వారికి అందరం కూడా హ్యాపీగా ప్రశాంతంగా అంతా అయిపోయిన తర్వాత మన మీడియా సోదరులందరితో కలిపి అందరం కలిసి చక్కగా భోజనం చేద్దామని ఒక ముఖ్య కార్యక్రమం అనుకున్నాము. అది ఒక ఎత్తు, అదొక కారణం. అలాగే ఇంతలో ఈ నెల అదే ఈరోజు ఈ దినం అనగా మే 31న మన ఏఎస్ఐ గారు కూడా ఎన్నాళ్ళు సక్సెస్ఫుల్గా తన సర్వీస్ని, పోలీస్ సర్వీస్ని కంప్లీట్ చేసుకొని రిటైర్ అవుతున్నారు కదా. ఇంకెలాగా ఆయనకి ఫంక్షన్ అది చేయాలి, ఆయన ఘనంగా పోలీస్ డిపార్ట్మెంట్ విధుల నుంచి ఘనంగా సత్కరించి పంపించాలని ఒకే ఒక కృతనిశ్చయంతో మా స్టాఫ్ అందరికీ కూడా విషయం తెలియజేయగా వాళ్ళందరికీ కూడా కోఆపరేట్ చేశారు. ఎస్ఐ గారు కానీ ఆ సిబ్బంది కానీ మిగతా అందరూ కూడా వాళ్ళందరూ కోఆపరేట్ చేయడంతో ఆ కార్యక్రమం కూడా ఉంది కదా. 2 కార్యక్రమాలు అయితే సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ సాయంత్రం శుభవేళ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది 2 ప్రధాన కారణాలండి. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేసింది మొదటి కారణం, అలాగే మీ ఎస్ఐ గారు రిటైర్మెంట్. ఓకే, అది అలాగే అందరూ పబ్లిక్ ప్రజలు అందరూ మాకు కోఆపరేట్ చేశారు. మన మీడియా సోదరులు అలాగే మిగతా మా స్టేషన్ స్టాఫ్ అలాగే ఏపీఎస్పీలు అందరూ కూడా నా యొక్క నిజంగా ప్రత్యేక ధన్యవాదాలండి. ఏ అర్ధరాత్రి పిలిచినా
కాదనుకోకుండా వెహికల్ చెకింగ్ కానీ ఇంకోటి ఇవ్వకుండా విధి నిర్వహణలో చాలా కమిట్మెంట్తో వర్క్ చేసి ఏ చిన్న సంఘటన లేకుండా మాకు ఈ ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని సహకరించి ప్రజలందరికీ కూడా ఈ వేదిక తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మన గుంపేట మండల ప్రజలకి, అలాగే మీడియా సోదరులకి, మిగతా మా స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈరోజు ఇంత ఘనంగా సక్సెస్ఫుల్గా చేసుకున్నామంటే మీ అందరూ మా కోఆపరేట్ చేయబట్టే. మేము ఒక్కరం చేయాలంటే అవ్వదు కదా, మీ అందరూ కోఆపరేట్ చేయబట్టే మనం ఈరోజు చేసుకున్నాం. అది ఒక ఎత్తు. ఇదేనా మెయిన్ ఇంపార్టెంట్ కార్యక్రమం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ కానీ రిటైర్మెంట్స్ కానీ ఇవన్నీ ఉద్యోగస్తులంటే ఇవన్నీ కామన్ అండి. బట్ రిటైర్మెంట్ అనేది ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా, సర్వీస్లో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చేసిన 35 సంవత్సరాలు కూడా మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్య సమస్య. పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి ఆరోగ్య సమస్య అండి. ఈరోజు మన ఏఎస్ఐ గారు, నేను గొప్పగా చెప్పడం కాదు, అటువంటి ఆరోగ్య సమస్య లేకుండా హ్యాపీగా తన రిటైర్మెంట్ అనేది ఈరోజు కంప్లీట్ చేసుకున్నందుకు నిజంగా ఆయన అదృష్టవంతుడే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చాక కొంత సెట్ ఏజ్ వచ్చాక సర్వీస్ వచ్చాక ఏంటవుతుందంటే కొంత అనారోగ్యానికి గురైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఆయన అదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా ఏ మనిషికైనా ఉద్యోగ విరమణ అనేది బాధాకరంగా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం తప్పదు. ఎలాగా ఉద్యోగస్తులు అంటే పదవి విరమణ తప్పదు, ట్రాన్స్ఫర్ తప్పదు, ఇవన్నీ మామూలే. అన్నిటికీ పట్టుకుని మనం ఉద్యోగంలోకి జాయిన్ అవుతాం. కానీ ఆయన సక్సెస్ఫుల్గా తన కెరీర్ని ఆరోగ్యవంతంగా, అలాగే తను సర్వీసులు ఉంటుండగానే కానీ పిల్లలు సెటిల్మెంట్ అవ్వడం కానీ, అదే ఏదో విధంగా మ్యారేజ్ అయిపోవడం కానీ, సెటిల్ అవ్వడం కానీ అదొక ఎత్తండి. ఎందుకంటే మనం ఉద్యోగంలో ఉండేటప్పుడు అన్నీ చక్కదిద్దుకుంటే రిటైర్మెంట్ అయ్యాక మనం ప్రశాంతమైన వాతావరణంలో, ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో మనం మిగతా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మన రిటైర్మెంట్ అయ్యాక కూడా మన పిల్లలు కానీ, లేకపోతే ఇంకా సెటిల్ అవ్వకపోయినా, లేకపోతే ఉద్యోగం రాకపోయినా, లేకపోతే మ్యారేజ్ కాకపోయినా మనం అది చాలా బాధాకరమైన విషయం. అటువంటి సిచ్యువేషన్లు ఏవి కూడా మన ఏఎస్ఐ గారికి లేవు. నిజంగా చాలా అదృష్టవంతుడు ఆయన. ఎంత ఆరోగ్యంగా, ఎనర్జెటిక్గా ఏ పని చెప్పినండి. అంటే మెయిన్ ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే కమిట్మెంట్. అంటే ఆఫీసర్ ఇంకా అలానా పని అంటే నా నోటి నుంచి కూడా రాదు. నేను వచ్చి 4 months అవుతుంది ఆయనతో నాకు అటాచ్మెంట్, ఓన్లీ 4 months. నేను February 5 జాయిన్ అయ్యాను. ఇది 4 నెలలు అయింది. అంటే ఆయనలో కమిట్మెంట్ అంటే ఏం లేదు, ఇంక నేను ఏం చెప్తానో లేదు, రెడీ సార్ అంటాడు. అది ఏ పని చేయగలరా చేయలేనా అవన్నీ నాకు అనవసరం. ఇంకా ఏఎస్ఐ గారు పలానా పని అంటే ఎస్ సార్, ఓకే సార్ అంటాడు. అలాగే నేను జాయిన్ అయిన కొత్తలో మన ఉప్పాలో సారా బట్టలు కొట్టడానికి అంటే రెడీ సార్ అన్నాడు. ఆ రోజు నిజంగా ఎంతలా అంటే చాలా హార్డ్ వర్క్ నాకు అనిపించింది. అంటే ఈ వయసులో కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తారా మనిషి అని. అంటే అదంతా కూడా ఆయన ఎనర్జీ లెవెల్స్ అంతే. ఇన్నాళ్ళు ఆయన అంత ఆరోగ్యంగా ఉండి అంత ఎనర్జెటిక్గా ఉండడం వల్లే ఈరోజు అంత ఆయన హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కూడా ఎన్నాళ్ళు ఆయన విధి నిర్వహణలో భాగంగా ఎక్కడెక్కడైనా తిరిగి ఫ్యామిలీ పరంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వచ్చు. బట్ ఈ దినం మీకు ఇంకా బాధలనే ఉండవు. కంప్లీట్గా ఇంకా ఆయన మీతోటే ఉంటారు కాబట్టి ఇక మిగతా జీవితం కూడా నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మెలగాలని, అలాగే మిగతా జీవితం కూడా హ్యాపీయెస్ట్గా ముందుకు సాగాలని, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి. నిజంగా అంటే ఆయన పనిచేసిన ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడా కూడా ఏ చిన్న రిమార్కు, పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు కావాల్సింది ఏం లేదండి. ఆఫీసులతో రిమార్క్ పడకుండా మన ఉద్యోగం చేయగలుగుతాం. అది చాలా పెద్ద టాస్క్, అది చాలా కష్టంతో కూడుకున్నది అది. ఎందుకంటే మనకి ఏదో పరిస్థితుల్లో ఏదో విధంగా ఇబ్బందికర పరిస్థితులు ఎత్తాయి. బట్ ఏఎస్ఐ గారికి అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండానే ఆయన ఈ దినం చాలా సక్సెస్ఫుల్గా తన ఉద్యోగ పదవీ కాలాన్ని ముగించుకొని చాలా హ్యాపీగా రిటైర్ అవుతున్నందుకు మై హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఏఎస్ఐ గారు. ఇకపై కూడా మీరు ఆయురారోగ్యాలతో కుటుంబంతో హ్యాపీగా సరదాగా గడపాలని ఆ భగవంతుని మనసా వాచ కరుణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, వేదిక ముందు ఉన్నటువంటి ఏఎస్ఐ గారి ఫ్రెండ్స్ కానీ, మిగతా వాళ్ళ బంధువులు కానీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీడియా మిత్రులకి, అలాగే మా స్టాఫ్ అందరికీ, అలాగే మా ఏపీ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏఎస్ఐ గారు ఈ
తన యొక్క ఉద్యోగ నిర్వహణలో ఎంత చక్కగా చేశారో సారు పూర్తిగా అన్నీ కూడా విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఆయన తదుపరి ఆయన జీవితం కూడా హ్యాపీగా గడపాలని చెప్పేసి మన సీఏ గారు ఆయనకి ఆశీర్వదించడం కూడా జరిగింది. అలాగే ఏఎస్ఐ గారిని ఉద్దేశించి మన ఆర్ఐ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన హుకుంపేట వాస్తవులకి మరియు ఈరోజు పదవి విరమణ చేస్తున్న ఏఎస్ఐ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రతి మనిషికి కోరుకునేది ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం కోరుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ పోలీస్ ఫోర్స్లో ఎవరైతే భర్తీ అవుతారో వాళ్ళకి చాలా చూడడానికి ప్రజలకి చాలా సింపుల్గా కనపడుతుంది. కానీ జాబ్ చేయడం అనేది చాలా తలకమించిన భారంగా తయారవుతుంది. అలాంటి భారాలన్నీ భరిస్తూ 35 సంవత్సరాలు ఏకదాటిగా తన యొక్క ప్రయాణాన్ని ఏ విధమైన రిమార్క్స్ లేకుండా ఒకవైపు బాధ్యతలు, మరోవైపు ఆ కుటుంబ సభ్యుల యొక్క బాగోగులు చూసుకుంటూ ఆరోగ్యంగా 35 సంవత్సరాలు పూర్తి చేసి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నందుకు ఆయనకి మిగిలిన శాశ్వత జీవితం అంతా తన కుటుంబంతో గడిపి ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కంపల్సరిగా ఆయన సేవలు ఎక్కడ ఉంటే మాత్రం ఇంకొక 2-3 నెలలు నేను వాడేస్తాను పక్కాగా. రిటైర్ అయినా కూడా ఆయన సేవలు వాడుకుంటాం. ఇప్పుడు ఈయనతో కలిసి జర్నీ చేసిన మన స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈయన సుమారు ఒక 6 సంవత్సరాలు ఇప్పుడు హుకుంపేట పోలీస్ స్టేషన్లో కంటిన్యూ చేశారు. ఆయనతో పాటు ఎవరైతే పనిచేశారో ఆ సిబ్బంది దయచేసి ముందుకు వచ్చి ఆయన గురించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ వీడ్కోలు పార్టీ సందర్భంగా మన గౌరవంలో పెద్దలందరూ మా యొక్క సోదరులు, నా యొక్క ప్రియమైన మిత్రుడు నాతో పాటు కలిసి ఉద్యోగం చేస్తే ఎన్నాళ్ళు చేసాము, 35 సంవత్సరాల వరకు ఎన్నో స్టేషన్లు కలిసి చేసాము. దాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత మాకు ఎలా ఉండేదంటే పోలీస్ ఉద్యోగం వెళ్ళాలని మాకు చిన్నప్పుడు మాకు అసలు చాలా ఇంట్రెస్ట్తో ఉద్యోగాలు మా యొక్క ఇది వచ్చిన మాకు అర్హత వచ్చిన తర్వాత ఇలా చాలా కష్టపడి ఉద్యోగాలు సంపాదించాం. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది అనుకున్నాం. డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఏంటి మా పరిస్థితి, ఉద్యోగాలు ఇంటికి వెళ్ళిపోవాలా లేకపోతే ఉద్యోగం చెయ్యాలా? అసలు ట్రైనింగ్ టైంలోనే కొంతమంది మాతో పాటు ఉన్న బెంచ్లని వదిలేసి పారిపోయారు ఉద్యోగం. అంత దారుణంగా ఉంటుంది డిపార్ట్మెంట్. అటువంటి డిపార్ట్మెంట్ చేరిన తర్వాత ఈ యొక్క 35 సంవత్సరాలు ఏకదాటిగా ఎటువంటి రిమార్క్ లేకుండా డిపార్ట్మెంట్లో ఎన్నో ఒడిదుడు, ఎన్నో కష్టాలు, ఇవన్నీ కూడా ఒక పక్క ఫ్యామిలీ చూసుకుంటూ మన డిపార్ట్మెంట్ ఎన్నో కష్టాలు పడుతూ ఇంతవరకు సర్వీస్ అని చేసుకొచ్చి ఈరోజు పదవి విరామణలోకి వెళ్తున్నారంటే నిజంగా ఈ యొక్క మా పోలీస్ డిపార్ట్మెంట్లో భగవంతుడు మన దగ్గరుండి మమ్మల్ని ఈ రకంగా నడిపించారని చెప్పి ఆయనకి మమ్మల్ని అయితే చాలా సంతోషంగా ఉంది. మేము స్పెషల్ పార్టీలు ఎన్నో కలిసి చేసాం. అప్పుడులోనే నిజంగా పార్టీలు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా యొక్క భార్య పిల్లలు, మా యొక్క కుటుంబాన్ని మళ్ళీ చూస్తామా అన్న దీని మీద బయటికి వెళ్ళేవాళ్ళం. ఆ రంగా ఆయనతో పాటు కలిసి మనం అంత బయటికి వెళ్ళి అలాంటి ఉద్యోగం చేసాము. ఈరోజు ఈ రంగా పదవి విరమణలో ఉన్నామంటే నిజంగా భగవంతుడు ఆయనకి అంతా కరుణించారు. అలాగే ఇప్పుడు ఉన్న నా సోదరులు వాళ్ళందరినీ కూడాను ఇలాగే మమ్మల్ని భగవంతుడిలాగా ఎలాగైతే భగవంతు దగ్గర ఉండి ఈ రంగా మాకు కూడా మేము కూడా త్వరలో రిటైర్ అయిపోతున్నాం.
మమ్మల్ని లాస్ట్లో వరకు ఇలాగే ఆనందంగా 5-6 వెళ్తాం. మమ్మల్ని కూడా అలాగే వచ్చి మేము కూడా ఇలాగే రిటైర్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మీకు అనుభవాలు చెప్పారు. ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ గారు ఉన్నారా? ఏఎస్ఐ గారు మీ బ్యాచ్మేట్స్ ఉన్నారా? ఆయన మీ బ్యాచ్మేట్ అంటే ఇప్పుడే ఉన్నారా? పూజలు పెద్దలు సీఏ గారికి, ఆర్ఐ గారికి, ఏఎస్ఐ గారికి నా ధన్యవాదాలు. ఎలా అంటే నేను కూడా డిపార్ట్మెంట్లో చేసి నేను రిటైర్ అయ్యి ఉన్నాను. లక్ష్మణరావు అయితే లక్ష్మణరావు 89 అయినా మాతో నేను ఏపీఎస్పీ ఫస్ట్ చేశాను. ఏపీఎస్పీ తర్వాత ఏఆర్కి వెళ్ళి రిటైర్ అయిపోయాను. అప్పటికైనాను స్పెషల్ పార్టీలోనే వస్తుంటారు. స్పెషల్ పార్టీలోనే వచ్చినామంటే ఏఎస్ఐ గారు నేను మాత్రం ముందుగానే ఉంటాను ఏ విషయానికైనాను. నేను ఆయనకంటే వయసు పెద్దవాడిని కాబట్టి గారు ముసలు కూడా నీ ముందు ఉండి తర్వాత నేను ఉంటాను అంటారు. సరే అనేసి మేము అలాగా కలిసిమెలిసి చాలా వరకు మేము ఉద్యోగాలన్నీ చేసుకొని వచ్చాం. అలాగే మా 89 బేచ్ అంతే, లోకల్లో 89 బేచ్ అంతే 280 మంది బేచ్. ఆ ట్రైనింగ్ నుంచి కూడా ఈ బేచ్ నాకు తెలుసు. అదే ఫస్ట్ నేను ఏపీఎస్పీ ఫిఫ్త్ పెట్టాను చేసి ఏఆర్కి 2001 వెళ్ళి 2012 రిటైర్ అయ్యింది. అదేవిధంగా మా ఏసీ గారు అంతా మాకు అప్పటి నుంచి మాకు చాలా అభిమానం, ఆప్యాయత. అందులోకి మరి మాకు కూడా దగ్గర సంబంధం. అలాగే మా ఏసీ గారు ఈరోజు పదవి విరమణ 35 సంవత్సరాలు చేసి పదవి విరమణ చేసినారంటే మాకు అది మా అదృష్టం. పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఎన్నో ఒడిదొడుకులు ఉంటుంది. ఇప్పుడు డ్యూటీలు కూడా మేము చేసినప్పుడు ఉంటే డ్యూటీలు చాలా ఇబ్బందికరమైన డ్యూటీలు. అప్పుడు ఏఓపీలు ఉండేది. ఏఓపీలు ఉండినప్పుడు చాలా విధాలుగా మాకు కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు. అలాంటి పడుకోవడం ఆ శ్రమ పడుకుని అలాగా ఉద్యోగాలు చేసుకుని వచ్చాము. అందుకే బట్టి ఇప్పుడు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ చేస్తున్నటువంటి కుర్రవాళ్ళంతా కూడాను పోలీసు ఉద్యోగం అయితే చాలా ఇబ్బందికరమైన ఉద్యోగం. ఇప్పుడు ప్రజలతో కానీ మన ఆఫీసర్స్ చెప్పినటువంటి మాటకి గౌరవించి మనం డ్యూటీకి వెళ్ళిపోయామంటే ప్రజలతో అన్ని విధాలుగా సక్రమంగా మనం ఉద్యోగం చేసుకొని రాగలం. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, అలాగే మా ఏఎస్ఐ గారు కలకాలం నాలుగే 100 ఏళ్ళు చల్లగా వాళ్ళ కుటుంబం అంతా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థించి ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి సెలవు తీసుకుంటున్నాను. మరి ఈనాటి కార్యక్రమం అనగా మా లక్ష్మణరావు బాబాయ్ గారు పదవీ విరమణ ఈ ఫంక్షన్కి హాజరైనటువంటి గౌరవనీయులు సిఐ గారు, నాకు పేరు తెలియదండి సారీ, అలాగే మరి ఆర్ఐ గారు, మరి స్టేజ్ మీద ఉన్నటువంటి ఈ సన్మాన గ్రహీత అయినటువంటి బాబాయ్ దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే బాబాయ్ గారి గురించి, లక్ష్మణరావు గారి గురించి ప్రత్యేకంగా నేను ఎక్కువ మాటలు అయితే చెప్పలేను, కానీ మరి కొద్ది మాటల్లో నేను చెప్తాను. నిన్న బాబాయ్ గారు ఫోన్ చేసినప్పుడు, మరి బాబు నువ్వు ఎక్కడున్నావు, రేపు నా రిటైర్మెంట్ ఫంక్షను, నువ్వు ఎక్కడున్నా సరే రేపు 11 గంటల కల్లా రావాలి అని అన్నారు ఒక మాట. అప్పుడు నేను ఏమన్నానంటే, బాబాయ్ యాక్చువల్గా నేను నిజంగా చెప్పాలంటే మీరు రిటైర్మెంట్ ఇప్పుడు అవుతున్నారు అనేది నాకు ఇష్టం లేదు అన్నాను. సిఐ గారు కూడా ఆల్రెడీ అన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో బాబాయ్ గారు వెనకాల నేను చిన్నవాడు కాబట్టి అలాగే వెళ్ళేవాడు కొన్ని విషయాల్లో, దేశ విషయాల్లో. నిజంగా ఆయనకున్నటువంటి ఎనర్జీ, ఆ స్టామినా నాకు లేదు. నాకు ఇప్పుడు 45 years అండి.
కానీ బాబాయ్ గారు 62 సంవత్సరాలు. కానీ ఆయనతో నేను నాకు నడవడానికి కానీ ఆయన స్పీడ్గా రన్నింగ్ చేయడానికి కానీ ఆయనంత ఎనర్జీ అయితే నాకు లేదు. ఒకప్పుడు నేను కూడా ఏపీఎస్పీలో నేను సెలెక్ట్ అయిపోయి వదిలేసి వచ్చేసి నేను టీచర్ పోస్ట్కి వచ్చానండి. యాక్చువల్గా నా పరిచయం నేను చేయాలి. నా పేరు మత్స్యరాజు, మాది గడుగుపల్లి విలేజ్. నేను ఒకప్పుడు ఇప్పటికి నేను ఏపీఎస్పీ సెలెక్ట్ అయ్యి వదిలేసి 22 ఇయర్స్ అవుతుంది సార్. నేను వదిలేసి వచ్చాను అప్పుడు. మరి డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా గౌరవం సార్. మీరు చూడవచ్చు నా కటింగ్ కానీ, నాకు ఎక్కడ గడ్డలు మీసాలు కానీ ఎప్పుడు కూడా వచ్చాను. ఆ డిసిప్లిన్ నాకుంది. ఈరోజు బాబాయ్ గారు రిటైర్మెంట్ అవుతున్నారంటే నాకు కొంచెం ఇష్టం లేకుండా ఉంది. ఇందాక చెప్పినట్టుగా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అటువంటి అవకాశాలు ఏమని ఇస్తే బాబాయ్ గారు ఒక 10 సంవత్సరాలు చేస్తారు. ప్లస్ మరి ఆయనకు ఉన్నటువంటి గుణం ఏంటంటే కమిట్మెంట్. సార్ చెప్పినట్టుగా ఆయన దగ్గర ఏదైతే లేదో అదే ఇవ్వరు తప్ప ఏదైనా సరే ఇవ్వగలం. అటువంటి మనస్తత్వం బాబాయ్ది. ఈ రకంగా మరి డిపార్ట్మెంట్ వారు అభిమానులు ఆత్మీయులు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి మాట్లాడాలి అన్నారు. మరి దాన్ని మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఓకే. మాజీ సర్పంచ్ అండి. ఏంటంటే మా నేస్తం అంటే ఎప్పుడు కూడా పేరు పిలిచామండి. అలాంటిది ఇప్పుడు దాకా కూడా ఈ రకంగా ఇంత ముందుకు ఎదిగి ఇన్ని సంవత్సరాలు ఇలాగే ప్రజలతో కానీ మా కుటుంబ సభ్యులతో కానీ అందరితో కూడా చక్కగా ఉండి 35 సంవత్సరాలు మచ్చ లేకుండా ఉన్నాడు అంటే మా నేస్తం గారు. ఆయన పేరు నేను చెప్పాను, ఎందుకంటే మాకు పెళ్ళి సరే ఏజ్ ప్రకారంగా మా నెస్తుడైతే నెస్తుడు అంటాను సార్. దాన్ని బట్టి ఏంటంటే దాకా మా కుటుంబ సభ్యులందరూ వచ్చాము. ఏంటంటే కానీ ఇది లేట్గా తెలియడం జరిగింది సార్. ఎందుకంటే మాకు కూడా ఒక కార్యం జరుగుతూ ఉండేది అక్కడ. దాన్ని బట్టి ఇప్పుడు మా నెస్తుడైతే కానీ ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి మేము ఒక క్లాస్మేట్, కాకపోతే పెద్దవాడైనా సరే కానీ నాకు ఇలా భుజం ఎత్తి తీసుకెళ్ళేవాడు. అది ఎప్పుడు కూడా నా జన్మలో మరచట్లేదు. దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఎగస్ట్ అయితే ఆయన పరిస్థితి ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఆలోచన చేయవలసిన బాధ్యత ఉంది. పెద్దలంతా మీరు అందరు చెప్తున్నారు కాబట్టి ఆయన కూడా ఒక గైడెన్స్గా తీసుకుంటానని నేను కూడా ఆలోచన చేస్తున్నాను. సరే, మీరు ఏంటంటే కానీ ఇప్పుడు దాకా కూడా ఇక్కడ ప్రజా సాయం చేసే వాళ్ళు ఎవరంటే కానీ ఒక సర్పంచులు ప్లస్ మీ శాఖ నుంచే చేస్తున్నారు, కానీ వేరే డిపార్ట్మెంట్ ఎవరెవరు చేస్తున్నారు కానీ అది ఎవరు కూడా తెలియదు. కాకపోతే మీరు ఒక ఎస్ఐ గారికి అలాగే వేదిక మీద హాజరైనటువంటి ఈనాటి సన్మాన గ్రహీత పెద్దలు లక్ష్మీరావు గారికి ప్రత్యేక అభినందనలు అలాగే ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు సిఐ గారికి, ఆర్ఐ గారికి, అలాగే మరి ఇంకొక ఏఎస్ఐ గారికి, ఇక్కడ స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మన యొక్క సన్మాన గ్రహీత కుటుంబ సభ్యులు, వారి యొక్క అతిథులు, వారి కుటుంబ సభ్యులు కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈనాటి సన్మాన గ్రహీత ప్రప్రభంగా ఉకుంపేట పోలీస్ స్టేషన్కి వచ్చినప్పటి నుంచే నాకు పరిచయం సార్. మాది కొంతులు గ్రామం. సార్తో ఒక మిస్సింగ్ కేసులో మేము అప్పుడు నాగకార్తికేయ ఎస్ఐ గారు అనుకుంటాను, సార్తో వస్తే ఆ మిస్సింగ్ కేసుకి మాకు వెలుమని సార్తో పంపించడం జరిగింది. ఆ ప్రయాణంలో మరి విశాఖ జిల్లాలో ఇంచుమించుగా ఉన్నటువంటి రమారాన్ని ఒక 50% పోలీస్ స్టేషన్స్కి తిరగడం జరిగింది. ఆ విషయంలో సార్ మాకు చాలా చక్కటి కోఆపరేషన్ చేశారు. మరి సార్ ఇంత టైం అయింది, మీరు చాలా అలసిపోతున్నారు సార్, ఇక మరి మనం చేసే ప్రయత్నం కూడా ఉదయము ఈ కార్యక్రమం ఆపేసి వెళ్ళిపోతాం సార్ అని చెప్తే, అలా కాదు, నాకు ఇచ్చినటువంటి బాధ్యత టైం అయినా పర్వాలేదు మనం చూసుకుని వెళ్దామని సార్ చాలా ఓపికగా మరి తాను మేము చూడనటువంటి ప్రాంతం కూడా సార్ తీసుకెళ్లి చూపించి ఆయా స్టేషన్లో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అంత గొప్ప మనసున్నటువంటి సార్, చాలా
మరి కమిట్మెంట్తో పనిచేసేటటువంటి అధికారి. అటువంటి అధికారి ఈరోజు మరి తన ఉద్యోగ బాధ్యతలో ఎక్కడికి ఎటువంటి ఏ రిమార్కు లేకుండా ఇంత సక్రమంగా ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు తను 62 సంవత్సరాలు అంటే షష్ఠీ పూర్తి చేసుకొని ఇంకొక 2 సంవత్సరాలు ఆయన ఉద్యోగం చక్కగా చేస్తూ ఈరోజు పదవీలో చేస్తున్నటువంటి ఆయన ఇంకా ఆయన యొక్క శేష జీవితం కూడా చక్కగా వారి కుటుంబంతో ఆయురారోగ్యంతో చక్కగా ఉండాలని మరి మా కొంతరి గ్రామం తరఫున అలాగే మా తరఫున కూడా సారికి మరొకసారి వారికి ఆ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారి వారు ఎస్ఐ గారికి అలాగే సిఐ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఇద్దరితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శుభమస్తు. బొట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన పుట్టిన పక్క పది పెట్టిన తమ్ముడు స్టేజ్ కొద్ది చిన్నది ఉంది కాబట్టి కడబడితే పొరబడితే సబ్బడితే ఒకరినొకరు తెలుసుకొని ముడిదొడుకులు కట్టుకుని మసకేయని పున్నమి నామనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. అనుకున్నట్టే ఐటీ
కండక్టర్ వాళ్ళు వేసుకోండిరా. మన కుటుంబేట పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఆయన కొన్ని ఫోటోలు సేకరించడం జరిగింది. ఆయనకి గుర్తుగా మెమంటోగా ఆయన ఏదైతే ఉద్యోగ నిర్వర్తనలో భాగంగా ఏవైతే కొన్ని చేశారో ఫోటోలు సేకరించి ఆయనకి గుర్తుండిపోయేటట్టుగా ఒక మెమంటో ఆయనకి గిఫ్ట్ గా సీఏ గారు అలాగే స్టేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. అందరూ గమనించగలరు.